యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ తొలి ఏకాదశి. నేను ఈరోజైతే ఎర్లీగా లేచేసి వాకిలి చిమ్ముకొని కల్లాపు కొట్టేసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసేసుకొని ఇలా అయితే చేసేసుకున్నాను. తొలి ఏకాదశి పండగకి నేను ఇంకా ఇట్లా రెడీ అయిపోయాను అనమాట ముగ్గులతోని. తర్వాత మా ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి చిన్న పండగకైనా పెద్ద ఫెస్టివల్కైనా ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే కట్టుకుంటాము. మాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది, అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. ఇంకా ఎర్లీగా లేచేసి ఇల్లు చిమ్మేసుకొని స్టిక్ పెట్టుకొని క్లీన్ చేసేసుకొని మా బాబుకి స్నానం చేయించి నేను స్నానం చేసేసి ఇంకా దేవుడి గది అయితే ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పేలపిండి మనకైతే రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ పేలాలు బెల్లం ఇలాచీతో పేలపిండి అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు. నేనైతే రెడీమేడ్ తెప్పించుకున్నాను కుదరక. ఇంకా దీపం అయితే ఇట్లా పెట్టేశాను. తొలి ఏకాదశికి అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి విశిష్టత ఉంది. అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు ఫస్ట్గా వచ్చే పండగ కాబట్టి ఇది తొలి ఏకాదశి పండగ. ఖచ్చితంగా ఇది ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అని శయనిస్తాడు కాబట్టి దీన్ని శయన ఏకాదశి కూడా అంటారు. అలానే మన పేలపిండికి కూడా ఫ్రెండ్స్ మంచి విశిష్టత ఉంది. దేవుడికి ఇది నివేదికంగా ఇచ్చి మనం ఉపవాసం ఉండే పేలపిండిని తింటే పుణ్యం కూడా లభిస్తుంది. అలానే పేలపిండి తినడం వల్ల జన్మజనాల పాపం కూడా పోద్దనమాట. కాబట్టి అన్నీ కాకపోయినా కొన్ని ఫెస్టివల్స్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకొని ఉండాలి. వాటి విశిష్టత ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్పుడే మనకు చిన్నప్పటి నుంచి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు నేనైతే తప్పకుండా తెలుసుకుంటాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇలా దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసుకున్నాను. మా బాబుని కూడా రెడీ చేసేసి ఇంకా అందరం మంచిగా నుంచోనేసి ఇట్లా హారతి అయితే తీసేసుకున్నాం అనమాట. పేలపిండి దేవుడికి నివేదనగా ఇచ్చేసి ఇంకా నేను పురాణ పండవారి శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు బుక్ ఉంటుంది కదా, దాంట్లో ఏ రోజు ఏ పూజ చేసుకున్నా అంటే రోజు పూజ అయితే చేయను ఫ్రెండ్స్, కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను. శనివారాలు శుక్రవారాలు అట్లా ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, ఇంకా శివుడు గురించి ఏ రోజు ఇంక బిల్వాష్టకం లింగాష్టకం ఇవన్నీ చదువుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఆషాఢ మాసం కదా ఫ్రెండ్స్, ఆడపిల్లలందరూ గోరంటాకు పెట్టుకుంటారు కదా, మా వారు అయితే తెచ్చి ఇచ్చారు. అందరూ పెట్టుకుంటున్నారు, నువ్వు కూడా పెట్టుకోమని చెప్పేసి. ఇంకా ఆయన కూడా ఎర్లీకి గుడికి వెళ్ళేసి వచ్చారనమాట. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.